పిఠాపురం గ్రామానికి చెందిన నాగులకొండ సూర్యప్రసాద్ అనే పేద రైతుకు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఎడంకాలు విరిగిపోవడంతో తక్షణ వైద్య సేవ నిమిత్తం కాకినాడ లక్ష్మీ హాస్పిటల్కు తీసుకుని వెళ్లగా శస్త్రచికిత్సను విజయవంతంగా వైద్యులు పూర్తి చేశారు. పిఠాపురానికి చెందిన అహ్మద్ అనే మా కమిటీ సభ్యులు పేద కూలీ జీవన స్థితిగతులను ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ కార్యవర్గం దృష్టికి తీసుకుని వచ్చారు. తక్షణమే స్పందించి 15,000 రూపాయల ఆర్థిక సహాయం చెక్కును గురువారం ఉదయం సూర్యప్రసాద్ రైతుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఆలిం మాట్లాడుతూ పేద రైతు దీనస్థితిని తమ దృష్టికి తీసుకుని వచ్చిన రాజేష్ విజ్ఞప్తి మేరకు తక్షణ సహాయం అందించడం జరిగిందని చెప్పారు. వైద్యం పూర్తయిన తర్వాత రాజేష్ సహకారంతో మరింత ఆర్థిక సహకారాన్ని అందజేయడం జరుగుతుందని చెప్పారు. విద్య, వైద్య, ఉపాధి కార్యక్రమాల్లో ఆసరా తన వంతు సహకారాన్ని అందజేస్తుందని ఆలిం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆసరా సభ్యులు సిహెచ్ గోపాలకృష్ణ, కాకినాడ రూరల్ వ్యవసాయ శాఖ అధికారి చీకట్ల సత్యనారాయణ, ఎస్కే వలీబాషా, అభయ బ్లడ్ బ్యాంక్ అధినేత రాజేష్, సభ్యులు నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. వైద్య చికిత్సకు తక్షణ ఆర్థిక సహకారం అందజేసినందుకు సూర్యప్రసాద్ కుటుంబ సభ్యులు ఆసరా సభ్యులకు ధన్యవాదాలు తెలుపుకున్నారు. ఈరోజు పిఠాపురం గ్రామానికి చెందిన నాగులకొండ సూర్యప్రసాద్ అనే ఒక పేద రైతు దురదృష్టవశాత్తు రోడ్ యాక్సిడెంట్ ప్రమాదానికి గురవడం వల్ల గాలికి గాలని చాలా ఇబ్బందులు పడుతుంది. ఈ విషయాన్ని అభయ బ్లడ్ బ్యాంక్ రాజేష్ గారు ఆసరా చారిటబుల్ ట్రస్ట్ దృష్టికి తీసుకురావడం, వారి వైద్యాన్ని నిమిత్తం ఆసరా చారిటబుల్ ట్రస్ట్ తరఫున 15,000 రూపాయలు ఈరోజు వారికి ఆర్థిక సహాయం చేసింది. ఈ కార్యక్రమానికి ఆర్థిక ఆసరా కలిగించిన ఆసరా సభ్యులందరూ కూడా ఆసరా చారిటబుల్ ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో వచ్చి సహకరించిన ఆసరా సభ్యులందరూ కూడా మా ఆసరా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.